హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాజకీయంగా ఎవరు ఎంత ఎదిగినా కూడా ఒక వ్యక్తి మాత్రం ప్రతిసారి రాజకీయాల్లో తనకంటూ ఒక అవకాశం కావాలంటూ ప్రజల ముందుకు వచ్చి తన వాయిస్ వినిపిస్తూ ఉంటారు. ఆయనే ఎవరో కాదు, కేఏ పాల్ గారు. ఈ కేఏ పాల్ గారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తి మాట్లాడటం జరిగింది. మొన్న కూడా లోకేష్ ను ఉద్దేశించి, రే లోకేషా, రెడ్ బుక్ తీస్తావా? నా బుక్ తీస్తే నువ్వు బతకలేవురా, నేనేంటో మీ నాన్నెళ్ళి కనుక్కోపోరా, నువ్వెంతరా బచ్చా అన్నట్టు కేఏ పాల్ గారు మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, నువ్వేమేంటి, నేను సనాతని అని ఊక్కుంటూ ఆయన పైన కూడా సెటైర్లు వేస్తూ ఉన్న పలంగా క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నా, నువ్వు సనాతని ఎట్లా అయ్యావు, అంతకుముందు నువ్వు ఇంకోటి, అంతకుముందు నువ్వు ఇంకోటి అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా చాలా 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 వాస్తవాలు మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ కేఏ పాల్ గారు బడ్జెట్ చూసిన తర్వాత చాలా చిరెత్తుకు వచ్చి ఆయన కూడా మాట్లాడటం జరిగింది. బడ్జెట్ లేదు, ఖజానా ఖాళీ అంటూ పవన్ కళ్యాణ్ రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, మేము అక్కడక్కడ డబ్బులు ఎత్తుకున్నామని సోది కబుర్లు చాలా తిరుగుతూ ఉన్నాడు అనేసి కేఏ పాల్ గారు చెప్తూ ఉన్నారు. ఆ సోది కబుర్లో భాగంగానే ఖజానా ఖాళీ అయిందని ఏడుస్తున్నావు, అప్పులు ఉన్నాయని హామీలు ఇచ్చే ముందు తెలియదా చంద్రబాబు నాయుడు అంటూ చంద్రబాబు నాయుడు వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా ఇచ్చుకోవడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా చాలా ధైర్యం కావాలి ఇలా అధికారంలో ఉన్న నాయకుల్ని, అధికారంలో ఉన్నటువంటి పార్టీని డైరెక్ట్ గా అటాక్ చేయడం అంటే కేఏ పాల్ గారికి ఉన్నటువంటి గట్స్ నిజం చెప్పాలంటే ప్రస్తుత రాజకీయాల్లో ఏ ఒక్కరికి లేవు. అమెరికా నుంచి ఇండియన్స్ ని పంపించేస్తున్నారంటే కేవలం ఒక లెటర్ చూపించండి, నాది ట్విట్టర్ హ్యాండిల్స్ లో వాటిలో పెడతాను, కేఏ పాల్ తాలూకా అని చెప్పండి, మిమ్మల్ని అక్కడే ఉంచేస్తారు అని ధైర్యంగా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి కేఏ పాల్. ఏ రాజకీయ నాయకుడు అంత గట్స్ స్టేట్మెంట్స్ ఇవ్వలేకపోయారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి యూజ్లెస్ ఫెలో అంటూ తిడతం అనేది, యూజ్లెస్ అంటే ఎందుకు పనికిరాని ఎదవా అని అంతా ఇంగ్లీష్ లో చెప్పారు కాబట్టి నేను తెలుగులో తర్జుమా చేస్తున్నా. పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాని ఎదవా, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అంటూ కేఏ పాల్ గారు అంటున్నాడు. ఇది నా మాటలు కాదు, ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించినవే మీకు పంపిస్తున్నాను. అండ్ వీడియో కూడా ఉంది, ప్లే చేస్తాను చూడండి. ఏడుస్తున్నాడు, ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పున్నది 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. చూశారు కదా, ఖజానా ఖాళీ అని తెలుసు, డబ్బులు లేవని తెలుసు. ఇప్పుడు 2019లో ప్రభుత్వం మారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖజానాలో ఉంచిన 100 కోట్ల కన్నా జగన్మోహన్ రెడ్డి గారు 2024లో అధికారం ఇస్తూ వెళ్ళేటప్పుడు ఖజానాలో ఉంచినటువంటి 7,000 కోట్లు, తర్వాత వేరు ట్యాక్సులు, అదే విధంగా అన్ని అమౌంట్స్ ఇంకో 7,000 కోట్లు తిరిగి వచ్చినాయి. అంటే మొత్తం 14,000 కోట్లతో ఖజానా చేతికి అప్పగిస్తే గుండు సున్నా చేసింది కాకుండా ఖజానాలో డబ్బులు లేవని పేద ఏడుపులు ఏడుస్తున్నాడంటూ కేఏ పాల్ గారు తిడతం జరిగింది. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే కేఏ పాల్ గారు చెప్పినవన్నీ వాస్తవాలే, దాంట్లో ఎటువంటి అసత్యాలు లేవు. ఎందుకంటే సభా వేదికగా మనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని కేఏ పాల్ గారు చెప్పిన వాటికి స్ట్రాంగ్నెస్ సమకూరుస్తూనే ఉన్నాయి. సో ఓవరాల్ గా కేఏ పాల్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు లోకేష్ గారిని, అదే విధంగా పవన్ కళ్యాణ్ ని, అనిత గారిని, అందరినీ ఏకరువు పెట్టి దరువు దంచుతూనే ఉన్నాడు. సో థ్యాంక్ యూ పాల్ గారు, మీరు ఇలా సమాజం కోసం, ప్రజల కోసం పోరాడుతూ ఉండాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.